లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైట్. రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా కిషన్ రెడ్డి అసలు ఇక్కడ ఉండటానికే వీల్లేదని చెప్తున్నారు. మరి ఆయన అసలు ఇక్కడ అర్హతే లేదు అని చెప్తున్నటువంటి తీరు ఆసక్తికరంగా ఉంది. ముందుగా కిషోర్ గారు చెప్పండి, ఏమిటి అసలు కిషన్ రెడ్డి గారికి అర్హతే లేదంట, మొత్తం మోడీ గారు ఇది నడుపుతున్నారంటే, గుజరాత్ వెళ్ళిపోమంటున్నాడు మిమ్మల్ని అందరినీ, అంటే కిషన్ రెడ్డి గారిని అంటే మిమ్మల్ని అన్నట్టే కదా. అలాగే కేసీఆర్ మొక్క లేకుండా చేస్తానంటున్నారు. మరోవైపు ఏమో కేటీఆర్ గారి మీద కేసులు పెడుతున్న తీరు, బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయిందనే వాళ్ళు, మీరేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచిందని మీరు, ఈ రకంగా మూడు స్తంభాల ఆట నడుస్తూ ఉంది. మహారాష్ట్ర ఎఫెక్ట్ కూడా తెలంగాణ మీద ఏమైనా ఉంటుందా? వీటి మీద మీ కామెంట్ చెప్పండి కిషోర్ గారు. ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే రావుల శ్రీధర్ రెడ్డి గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి, మన సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మీకు గుర్తుండే ఉంటుంది శ్రీనివాస్ గారు, రేవంత్ రెడ్డి గారే సోనియా గాంధీ గారిని ఏమన్నారు అనేది, బలిదేవత అన్నారు. పార్లమెంట్ లో, లోక్సభలో మోడీ గారు కూడా అదే మాట ఏమన్నారు అంటే, ఇప్పుడు తల్లి బిడ్డ అన్న ఇది కానుపు సమయంలో ఇద్దరిని బతికించగలిగే డాక్టర్ గొప్ప డాక్టర్ అండి, లేకపోతే సాధారణ డాక్టర్ అనుకోండి, ఒకరిని చంపి ఇంకొకరిని బతికించగలిగే డాక్టరు ఇక అది సగం డాక్టరే అన్నట్లు కదా. ఇప్పుడు వీరన్న మాటలే మోడీ గారు అన్నారు, ఎవరు రేవంత్ రెడ్డి గారు అన్న మాటలే కాంగ్రెస్ వారు, సోనియా గాంధీ గారు, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో అదే మాట అన్నారు. ఇంకా అంతకంటే పెద్ద మాట అన్నారు అసలు. అంటే అట్లాగే కిషోర్ గారు ఒక చిన్న పాయింట్ ఏమనుకోమాకండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డను పలికించడం, లేదా బిడ్డను చంపి తల్లిని పలికించడం చేసి ఉంటే దాంట్లో మీకు కూడా వాటా ఉంది కదా, బీజేపీకి కూడా వాటా ఉంది కదా. ఏం ఎరగనట్లు మాట్లాడితే మరి అన్యాయంగా ఉంటుంది. చెప్తాను. ఇప్పుడు మీరనేది ఏంటంటే తల్లి బిడ్డ ఇద్దరు ఉన్నారా లేదా అనేది, ఒకే తల్లే ఉంటుంది ఇక బిడ్డనే లేదు అనేది, అది మీరు అనేది విభజన జరగడం అనేది. విభజన జరిగిందండి. జరిగినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఇద్దరికీ కూడా న్యాయం చేయవలసిన అవసరం ఏదైతే ఉండిందో, దాని గురించి ఒక ప్రణాళిక ఏదైతే అవసరం ఉండిందో, అంతకుముందు మేమేమి రాష్ట్రాలు, ఇప్పుడు ఉత్తరాఖండ్, ఉత్తరాంచలే కానివ్వండి, జార్ఖండ్, బీహారే కానివ్వండి, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశే కానివ్వండి, ఏవైతే చేశామో వాటిల్లో ఎటువంటి గొడవలు లేకుండా ఒక ప్లాన్ ప్రకారము, ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఏదైతే జరిగిందో ఆ విధంగా చేయలేకపోయారు, చేయలేదు అనేది. సో ఇప్పుడు ఆ డెలివరీ చేసిన డాక్టర్ అసమర్థత గురించి మాట్లాడారు కానీ ఇప్పుడు తల్లి గురించో బిడ్డ గురించో వాళ్ళిద్దరిలో ఒకరు మంచోళ్ళో చెడ్డోళ్ళో అని చెప్పి ఎక్కడా మాట్లాడలేదు. ఇద్దరికి న్యాయం, ఇద్దరి ఆరోగ్యము మంచిగా ఉండే విధంగా డెలివరీ చేయలేని డాక్టరు అన్న విధంగా కాంగ్రెస్ వారిని అన్నారు. మనం ఎప్పుడు సపోర్ట్ ఇచ్చాము, ఓట్లు వేసాము, అన్నీ చేశాము, కాదని నేను అనట్లేదు. ఆ బిల్లు తీసుకొచ్చింది, బిల్లు తీరు ఇవన్నీ కూడా రష్ చేసుకుంటూ తీసుకొచ్చింది. ఇద్దరి రెండు వైపులా కాస్త న్యాయం జరిగే విధంగా ప్రణాళికాబద్ధంగా కాస్త కూర్చోబెట్టి మాట్లాడి చేసే విధంగా అట్లా జరగలేదు అన్నది పాయింట్. అది మీకైనా అదే అర్థమవుతుంది, నాకైనా అదే అర్థమవుతుంది. ఈరోజు రాజకీయం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇట్లా అనలేదు. ఏకంగా డాక్టర్ని అసలు పిల్లని చంపి కానీ ఎవరినో ఒకరిని బలి తీసుకునే దేవత లాంటి మనిషి అని చెప్పి రేవంత్ గారు అన్న దానికేమో అర్థం. మేమేమో అసమర్థ డాక్టర్ అంటే ఆయనేమో ఏకంగా ఇక రక్తం దాగాలి అన్న టైప్లో పిల్లనో ఎవరినో ఒకరిని రక్తం పీల్చేయాలి అన్న టైప్లో ఉండేవారు సోనియా గాంధీ గారు. అంత పెద్ద మాట కూడా అనలేదండి మేము, అసలు వారి గురించి అనలేదు, అసమర్థత అని అన్నాం. అది ఒకటండి. ఇక రేవంత్ గారు కేసీఆర్ గారి మీద ఏమన్నారో, ఎట్లాగో ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, వారు మాట్లాడతారు ఆ విషయాలు. మీరు మూడో విషయం ఒకటి అడిగారు, నేను మహారాష్ట్ర ఎన్నికల ఎఫెక్ట్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఒక్కటి ఏంటి అని అంటే, ఇక రిజల్ట్స్ అయిపోయాయి, చూసాము, మొన్న వచ్చాయి, ఎట్లా వన్ సైడెడ్గా అయింది అనేది చూసాము. ప్రజలు ఇప్పుడు అంతకుముందు మేము 2019లో శివసేన, బీజేపీ కలిసి ఏదైతే మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్నికల్లోకి వెళ్ళామో ఆయన ప్రజలు సపోర్ట్ చేశారో, దాని తర్వాత ఆ ప్రభుత్వాన్ని ఏర్పడనీయకుండా శివసేన వారు, ఉద్ధవ్ ఠాకరే గారు ఎస్పెషల్లీ వెన్నుపోటు పొడిచి
కాంగ్రెస్ వారితో జీవితం మొత్తము ఠాక్రే గారు ఏదైతే చెప్పారో అసలు కాంగ్రెస్ తో కలవాల్సి వస్తే నేను పార్టీ బంద్ చేసుకుంటాను కానీ కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తి లేదు అని చెప్పి బాల్ ఠాక్రే గారు చెప్పారు. ఇది అందరికీ తెలిసిందే. అట్లాంటిది పోయి అసలు ఐడియాలజీనే ఇది చేస్తూ పోయి కాంగ్రెస్తో ఎప్పుడైతే కలిశారో ఆ రోజే ప్రజలు నిర్ణయించుకున్నారు మళ్ళీ ఈసారి అసలు పోయినసారి వీరి చేతిలో నుంచి మా తీర్పుని ఏదైతే కాదన్నారో అదే తీర్పుని మళ్ళీ అని చెప్పి ఈసారి ఇంకా బలంగా ఇచ్చారు. అసలు కాంగ్రెస్ పరిస్థితి చూశారు మీరు. ఈ 12 సీట్లు అనుకుంటానండి చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ రానంత తక్కువగా. అంటే ఈవీఎం ఎఫెక్ట్ అని సంజయ్ రౌత్ అంటున్నారు కదా, ఈవీఎంలను మేనేజ్ ట్యాంపరింగ్ అయినాయి అనేది ప్రధానమైనటువంటి. ఇదో నేను ఒకటి ఆ రోజు కూడా అడిగితే చెప్పాను, కాంగ్రెస్ ప్రవక్తలు ఎవరైనా అంటే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ అధికార ప్రతినిధులు ఎవరైనా కానీ ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కానీ ఈవీఎం ఎంఐఎం ఈ 2 పదాలు వాడారు అని అంటే ఇక ఆ రోజు ఎన్నికల రిజల్ట్ మనం స్పెసిఫిక్గా ట్రాక్ చేయాల్సిన అవసరం లేదండి, వారు ఓడిపోతున్నారని వారే ఒప్పుకున్నారని నిదర్శనము అని చెప్పారు. ఎంఐఎం అని చెప్పి ఎందుకని అంటారంటే మా ముస్లిం ఓట్లన్నీ ఎంఐఎంని ప్రయోగించి చీల్చారు అని చెప్పి ఒకటి అంటారు. ఈవీఎం అనగానే ఓడిపోతున్నామని తెలియగానే ఈవీఎం అంటారు. జార్ఖండ్లో ఈవీఎం ప్రయోగం జరగలేదు, ముంబైలో ఇది మహారాష్ట్రలో జరిగిందంటారు, జమ్మూ కాశ్మీర్లో జరగలేదు, హర్యానాలో జరిగిందంటారు. ఇక మొన్న ఎవరో ఇంకొకరు ఇట్లాగే డిబేట్లో అని కాదు వారు కామెంట్ చేశారు ఏదో హిందీ టీవీలో. వారు ఏమంటారంటే చిన్న రాష్ట్రాలు తీసుకుని మాకు పెద్ద రాష్ట్రాలు తీసుకుని చిన్న రాష్ట్రాలు ఇస్తున్నారట. ఇది ఇంకొక ఇది అంటే అన్నాను మరి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఎన్డీ కూటమిలో ఉన్నాయి కదండి, ఇవి పెద్ద రాష్ట్రాలే, ధనికమైన రాష్ట్రాలు కదా, ధనిక రాష్ట్రాలు కూడా కదా. ఇక వారికి అసలు జాగ్రఫీ సెన్స్ కానీ ఇటు ఆర్థిక వ్యవస్థ మీద అంటే ఒకే ఒక డౌట్ వస్తుంది. సరే ఇది వేరే చర్చ కానీ కిషోర్ గారు ఒకే ఒక్క డౌట్ ఎక్కడ వస్తుందంటే మా బోటి వాళ్ళని కూడా ఈవీఎంలో ఏం మతలబు ఉండదని అనుకునేవాళ్ళం, కానీ ఎప్పుడైతే ఈవీఎంలు వీవీప్యాట్ స్లిప్పులు కలిపి లెక్కేసి చూపిస్తుందంటే మన ఎలక్షన్ అధికారులు దాన్ని డ్రాడ్ చేయటం, 45 రోజులు ఉంచాల్సినటువంటి వీవీప్యాట్ స్లిప్పుల్ని కాల్ చేసేయటం, 10 రోజుల్లోనే కాల్ చేయటం, ఇటువంటి వాటి వల్ల సహజంగానే అనుమానాలు వస్తాయి కాబట్టి ఆ ఆరోపణ వస్తుంది. సరే అది వేరే చర్చ అనుకోండి, అది మీకు సంబంధించింది కాదు. రైట్, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఇంతకీ తెలంగాణలో ఈ 6 గ్యారంటీలు అమలు చేయకపోలేదు అనే పాయింట్ మహారాష్ట్ర వాళ్ళు కూడా క్యాచ్ చేశారా? ఇప్పుడు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో భయపడుతున్నారని అంటారా? తప్పనిసరిగా మీకు ఏమైంది అని అంటే హర్యానా, కర్ణాటక, తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో అన్నీ కూడా ఇటువంటి గ్యారంటీలు ఇచ్చే అధికారంలోకి వచ్చాయి. హర్యానాను చూపించి కర్ణాటకను చూపించి తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. సో కాంగ్రెస్ నైజం ఏంటి, కాంగ్రెస్ ఏ విధంగా అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ ఇప్పుడు మహారాష్ట్రలో చెప్తున్న మాటలైనా కానీ ఎంతవరకు నమ్మొచ్చు అన్న విషయంలో ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏం చేసింది అన్న దాన్ని అయితే ప్రజల ముందు ఉంచాల్సి వచ్చింది బీజేపీకి కూడా. అట్లాగే రేవంత్ రెడ్డి గారు వెళ్ళేసి అసలు ఇక్కడ ఇవ్వనివి చెయ్యనివి అన్నీ కూడా మేము చేసేసాము, 6 గ్యారంటీలు పూర్తి అయ్యాయి అన్న టైప్లో అక్కడ చెప్పిన విషయాన్ని కూడా మేము ప్రజల ముందు నిజాలు ఉంచవలసిన అవసరం వచ్చింది. ఆ విధంగానే అసలు మెయిన్గా కాంగ్రెస్ ఎక్కడైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో అక్కడ పూర్తిగా ఆర్థిక వ్యవస్థలు నష్టపోయి ఉద్యోగస్తులకే జీతాలు సమయానికి ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అన్న విషయము గ్రహించి మాటలు మాత్రం చెప్తారు పెద్ద పెద్దగా ఎలక్షన్ల ముందు, కానీ అయిన తర్వాత పట్టించుకునేది లేదు. పట్టించుకోకపోవడమే కాకుండా అసలు చెయ్యనిది కూడా చేశామని చెప్పి అబద్ధాలు కూడా చెప్తారు. అసలు నిజానికి ఎటువంటి సంబంధం లేని విషయాలు మాట్లాడతారు అన్నది మాత్రము మేము కూడా చెప్పాల్సి వచ్చింది. ఆఖరికి అదే కాంగ్రెస్ గురించి నిజం తెలుసుకున్న ప్రజలు మాత్రం అక్కడ ఇదయ్యారు, రిజెక్ట్ చేశారు టోటల్గా, ఎన్నడూ లేని విధంగా. అయితే ఒక్క పాయింట్ ఉందండి ఇందులో, మీరు హిమాచల్ తర్వాత కర్ణాటక గెలిచారు, కర్ణాటక తర్వాత తెలంగాణ గెలిచారు. ఒక్కసారి తెలంగాణ గెలిచిన తర్వాత మాత్రము ఇటు పార్లమెంట్ ఎన్నికలే కానివ్వండి, వాళ్ళకు ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి రావాల్సిన విధంగానైతే అసలు రాకుండా ఇప్పుడు పార్లమెంట్లో విషయంలోనే కానివ్వండి, మళ్ళీ దాని తర్వాత ఇక్కడ గెలిచిన తర్వాత దేశమంతా గెలుస్తామన్నారు, పార్లమెంట్లో గెలవలేదు. దాని తర్వాత ఏ రాష్ట్ర ఎన్నికల్లో కూడా ఏదో ప్రాంతీయ పార్టీకి ఒక చిన్న
ఇక జోడీ అదే పార్టీగా అదే డౌట్ వస్తా వీళ్ళు ఉంది. ఉంటే ఈ అదే 4 సీట్లు గెలుచుకున్నారు కానీ మళ్ళీ కాంగ్రెస్ సభ అయితే ఇదే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయితే సహజంగానే మహారాష్ట్రలో ఎంపీ సీట్లన్నీ కాంగ్రెస్ కూటమి గెలుచుకోవడం ఏంటి, మళ్ళీ 2/3 పైన మెజారిటీ తోటి అసెంబ్లీలో గెలవడం ఏంటి అనే సహజంగా డౌట్ వస్తుంది. మీరు చెప్పిన థీరీ కరెక్ట్ అయితే సరే, అయినప్పటికీ కూడా గెలిచారు, ఫైనల్గా గెలిచేసినట్లు లెక్క కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడిన పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు కిషోర్ గారు. ఇక